బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ రేపు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు కంటే 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి. ఏప్రిల్ మొదటి వారం నుంచి రోజు రోజుకి ఎండల తీవ్రత గణనీయంగా పెరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మిడిల్ ఆఫ్ ఏప్రిల్లో ఉన్నాము. ఇప్పుడే ఎండల తీవ్రత సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్ళిందంటే రాబో రోజుల్లో ఇంకెంత ఎండ తీవ్రత పెరుగుతుందనేది కూడా అగమ్యగోచరంగా ఉంది. ఇదే ఎండ తీవ్రత పట్ల సామాన్య ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు కానీ, సిటీలో అనేక మార్గాల్లో ప్రయాణించే ఉద్యోగులు కానీ, ద్విచక్ర వాహనం మీద వెళ్లే వాళ్ళు కానీ, పాదచారులు కానీ, చిరు వ్యాపారులు కానీ చాలా వరకు ఈ ఎండ తీవ్రత కానీ సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రాకపోవడమే మంచిది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ రోజు దాదాపు 45 డిగ్రీల ఎండ నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్, తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రాబో 3 రోజుల్లో బులెటిన్ విడుదల చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి 42 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే అంశాన్ని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తగినన్ని మంచినీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి, మజ్జిగ ప్యాకెట్ల దగ్గర పెట్టుకోవాలి, డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి, తగినంత మేరకు నీడలో ఉండే ప్రయత్నం చేయాలి అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎవరు కూడా బయటికి రాకపోవడమే మంచిది అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉత్తర దక్షిణ ద్రోణి, దక్షిణ అస్సాం నుండి దక్షిణ తమిళనాడు వరకు, జార్ఖండ్ మరియు పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు ఉష్ణోగ్రతలు పెద్ద మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటి ప్రభావం ఈశాన్య రాష్ట్రాల వేడి గాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబో 3 రోజుల్లో ఎవరు కూడా మిట్ట మధ్యాహ్నం బయటికి రాకుండా ఉండడం మంచిది. మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అనే అంశాన్ని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలనే అంశం కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ కృష్ణహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.